హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు ప్రతిరోజు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ట్రాఫిక్. ఆఫీస్ కి వెళ్లాలన్నా తిరిగి ఇంటికి రావాలన్నా అదో పెద్ద యుద్ధంలా ఉంటుంది. సరిగ్గా ఈ కష్టాలకు చెక్ పెడుతూ ఐటీ ఉద్యోగుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు నగరంలో సరికొత్తగా డైలీ షటిల్స్ సేవలు ప్రారంభమయ్యాయి. స్మార్ట్ డైలీ షటిల్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ సేవలను అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు హాజరై ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో గౌరవ అతిథులుగా టీపీసీసీ కాంపియన్ కమిటీ చైర్మన్ మరియు మాజీ ఎంపీ శ్రీ మధు యాష్కి గౌడ్, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్ ఐఏఎస్, రవాణా కమిషనర్ శ్రీ ఇలంబరతి ఐఏఎస్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎం రమేష్ ఐపీఎస్ మరియు అదనపు రవాణా కమిషనర్ శ్రీ సి రమేష్ గారు పాల్గొన్నారు. ఇక ఈ డైలీ షటిల్స్ ప్రత్యేకతల విషయానికొస్తే నగరంలోని వివిధ ఐటీ కారిడార్లకు వెళ్లే ఉద్యోగులు ఎలాంటి ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా ఖచ్చితమైన సమయానికి ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఈ ప్రత్యేక బస్సులను డిజైన్ చేశారు. అత్యాధునిక సౌకర్యాలు, కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు, సౌకర్యవంతమైన సీటింగ్ తో పాటు మీ ఫోన్ లోనే సులభంగా బుక్ చేసుకునే డిజిటల్ బుకింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది. ఈ సేవల వల్ల నగరంలో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్యం కూడా భారీగా తగ్గుతుందని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ హితమైన ఇలాంటి స్మార్ట్ సిటీ రవాణా వ్యవస్థకు డైలీ షటిల్స్ వేసిన ఈ అడుగు అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ప్రశంసించారు.
ఇప్పుడు శ్రీనివాస్ గారు నా నియోజకవర్గం నుంచే కాకుండా ప్రజలకు సౌకర్యం కొరకి ప్రభుత్వంతో పోటీ కాకుండా ప్రజలకు బస్ సౌకర్యాలు కల్పిస్తూ ఒక పేరు ప్రఖ్యాతగాంచిన బస్ సర్వీసెస్ ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాద్ నగరం అంటే హైటెక్ సిటీ కానీ లేక బెంగళూరు తర్వాత బెంగళూరు కన్నా ఎక్కువ కూడా ఇవాళ ఐటీ కంపెనీస్ వచ్చి లక్షలాది మంది యువకులు పనిచేస్తున్న క్రమంలో షటిల్ సర్వీసెస్ తోటి అంటే సేఫ్టీ సెక్యూర్ ట్రావెల్ ఉండేటట్టుగా వాళ్ళు ఒక డైలీ షటిల్ సర్వీస్ ఏర్పాటు చేస్తామని చెప్పి అడగడం, దానికి గౌరవ ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు నా ప్రియ ఆప్త మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు వారిచ్చిన సమయానికి నా తరఫున మిత్రుడు శ్రీనివాస్ తరఫున ఇక్కడికి వచ్చిన పెద్దలందరి తరఫున గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే జాయింట్ కమిషనర్ రమేష్ గారికి మరి ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలకి కూడా తెలుపుతూ, ఇది నాకున్న అవగాహన ప్రకారంగా అంటే ప్రభుత్వంతో పోటీ కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా లక్షలాది మంది ఐటీ సెక్టర్లు పనిచేస్తున్నప్పుడు వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి రావడం, ఇలా ట్యాక్సీ సర్వీసెస్ ఉన్నాయి. ట్యాక్సీ కన్నా ఇప్పుడు ఎయిర్పోర్ట్ షటిల్ అని కూడా ఉంటుంది. ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్న హోటల్స్లో ట్యాక్సీతో వెళ్ళాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్టు తగినంతగా గవర్నమెంట్ స్కూల్స్ తగినంతగా జనాభా తగినంతగా లేనప్పుడు ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ పార్ట్నర్షిప్ తోటి ప్రజలకు అత్యంత అందుబాటులో సేవలు అందించే అవకాశం ఉంటుంది. నేను నిన్న రోమ్ నుంచి వస్తున్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్ షటిల్ అని ఉంటుంది. అట్లాగే మళ్ళీ షటిల్ సర్వీసెస్ కూడా నేను అనుకున్నది వేలాది లక్షలాది మంది యువకులు పనిచేస్తున్న క్రమంలో సిటీ నలుమూలల నుంచి వచ్చి పనిచేస్తున్న క్రమంలో ట్యాక్సీ అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కంపెనీస్కి కానీ అందుబాటులో ఉండేటట్టుగా ఎఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఆన్ ప్యారలల్ విత్ గవర్నమెంట్కి పోటీ కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఉండే సర్వీస్ అని భావిస్తూ దానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రియమిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ విష్ ఆల్ ద బెస్ట్. శ్రీనివాస్ ట్రావెల్స్ వాళ్ళకి ఈ డైలీ షటిల్ సర్వీస్ మీరు సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. బస్సులలో కూడా గతంలో ఎన్నో దుర్ఘటనలు జరిగినాయి. సో మీ షటిల్ సర్వీసెస్లో కూడా దానికి జీపీఎస్ లింక్ పెట్టావు లేక సీసీ కెమెరాస్ పెట్టి కూడా అందులో ప్రయాణించే యువతలకు కానీ ముఖ్యంగా మహిళలకి సేఫ్టీ సెక్యూరిటీ టెంట్ కూడా చూడాలని కూడా కోరుతూ బెస్ట్ విషెస్. గౌరవ మిత్రులు మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వారి సందేశం ఇవ్వాలని కోరుతూ. శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మా అందరికీ మార్గదర్శి అన్న మధు యాష్కి గారికి, మా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఈరోజు హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలనే తలంపుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ కొరకు అనేక ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా గ్లోబల్ సమ్మిట్ 2047 పెట్టినప్పుడు కూడా ఈ ఇన్క్లూజివ్ గ్రోత్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్గా దాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా రవాణా శాఖ నిబంధనలు, ఇతర ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి విధి విధానాలతోటి ఈ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రవాణా శాఖ నిబంధనలతోటి ప్రజలకు సేవ చేయగలిగేటువంటి ప్రతి వ్యవస్థకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇప్పటికే ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో ఉన్నటువంటి సంస్థను ఉద్యోగులకు సంబంధించినటువంటి సంక్షేమం ద్వారా కావచ్చు, కార్మికులు ఉన్నటువంటి అసహనాన్ని తొలగించడం ద్వారా సేవలను మెరుగుపరిచి మహిళలకు ఉచితంగా బస్సునిస్తూ ఫ్రీక్వెన్సీ పెంచి అక్కడ కొత్తగా ఎప్పటి నుంచో ఉదాహరణకు తెలుసుకున్నట్టు చార్మినార్ ఎక్కడికో మలక్పేట అన్నట్టుగా ఉండేటువంటి బస్సులను కొత్తగా ఈ మధ్యలో 375 రూట్లను కూడా స్టార్ట్ చేసింది ఆర్టీసీ. ఆ విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ అన్నట్టుగా చేస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఇతరత్ర అనేక అంశాలను కోణంలో తీసుకొని ఆ గ్లోబల్ సమ్మిట్లో కూడా వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. అందులో ఈవీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. మీరు నడిపే వాహనాలు కూడా ఈవీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి.
ఇక్కడ ఎందుకంటే పొల్యూషన్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఢిల్లీ, ఆ విధంగా కాకుండా ఉండాలంటే మనందరం కూడా భాగస్వాములం కావాలి. రెండవది ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంప్రూవ్ అయినట్టయితే, అందుకే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కింద మెట్రోను, ఎంఎంటీఎస్ను, ఆర్టీసీని లైసెన్స్ చేసుకొని ముందుకు పోయేటువంటి ఒక కాన్ఫరెన్స్, ఒక కోఆర్డినేషన్ కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకు కావచ్చు, వివిధ ఉపాధి కొరకు వచ్చేటువంటి వాళ్ళ కొరకు కావచ్చు, లేదా ఉన్నత విద్య కొరకు వచ్చేటువంటి వాళ్ళందరి కొరకు రవాణా శాఖ అనేటువంటి ఒక కీలకమైనటువంటి ప్రగతికి చిహ్నము, ప్రగతికి రిక్వైర్మెంట్ ఉన్నటువంటిది. కాబట్టి తప్పకుండా మరి రవాణా శాఖ మంత్రిగా ఇటువంటి అంశాల్లో మా పట్ల సానుకూలంగా స్పందన ఉంటుంది. కానీ కొంత మరి మోటార్ వెహికల్ యాక్ట్కు సంబంధించిన అంశాల లోపల తప్పకుండా విధి విధానాలకు కట్టుబడే ఈ కార్యాచరణ తీసుకోవాలని నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. డెఫినెట్లీ గవర్నమెంట్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్, చాలా సానుకూలంగా ప్రజా రవాణా వ్యవస్థలో ఈ యొక్క మెరుగుపడితే తప్ప ఈ హైదరాబాద్ ఇంక్లూజివ్ గ్రోత్ రాదనేటువంటి మాటను గ్రహించగలిగినాం. తప్పకుండా అందుకే ట్రాన్స్పోర్టర్స్ అందరికీ కూడా అన్ని రకాలుగా సౌకర్యం కలగజేయాలి. అన్ని రకాలుగా ఈ మధ్య మేము అనేక రిఫార్మ్స్ తెచ్చినాం. వాహన సారథి లేకుండా వాహన సారథి తీసుకురాగలిగినాం. షోరూములైన రిజిస్ట్రేషన్ పెట్టినాం. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. దాని తర్వాత ఏటీఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ తీసుకొస్తున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ తీసుకొస్తా ఉన్నాం. ఈ విధంగా రిఫ్లెక్టర్స్ను తీసుకొచ్చినాం. రిఫ్లెక్టర్కి సంబంధించి యాక్సిడెంట్లను ప్రివెన్షన్ చేయడానికి రిఫ్లెక్టర్ సిస్టమ్ తీసుకొచ్చినాం. ఈ విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు చేసేటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజల క్షేమము, ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రజల సౌకర్యము పేరు మీద తప్పకుండా రవాణా శాఖ నిబంధనల మేరకు ఎవరు ముందుకొచ్చినా ఎంకరేజ్ చేస్తాం. అందులో శ్రీనివాస్ గారికి తప్పకుండా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు నిబంధనలు లోబడి అన్ని రకాల సహకారం చేస్తామనే మాట మనవి చేస్తూ మరొకసారి అందరికీ నా శుభాకాంక్షలు, మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మా డైలీ షటిల్ యాప్ ఓపెనింగ్ సందర్భంగా చేసిన పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మధు యాష్కే అన్న గారికి, ట్రాన్స్పోర్ట్ అడిషనల్ కమిషనర్ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. మేము దీంట్లో ఒక 25 సంవత్సరాల అనుభవం ఉంది ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో. ఆ 25 సంవత్సరాల అనుభవంతో మేము ఐటీ కంపెనీలకు సర్వీస్ చేస్తున్నాము. ఐటీ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్కు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మాకు కొంచెం ప్రత్యేకంగా దగ్గర నుంచి చూసి అర్థమవుతుంది మాకు వాళ్ళకి చేసే సర్వీస్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని డైలీ షటిల్ అనేది యాప్ ఒకటి క్రియేట్ చేశాము. దీనికి మనం సొంత వాహనాలు కూడా ఒక 50 బస్సులు కొని ఇప్పుడు దీన్ని ఇనాగ్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ కూడా మాకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం నుంచి చాలా మంచి అవకాశాలు, మంచి సలహాలు, మంచి సజెషన్లు దొరుకుతున్నాయి. ఆ ఒక ధైర్యం, నమ్మకంతో ఎప్పటి నుంచో అనుకున్న ఈ యాప్ను నేను ఇవాళ విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన నమ్మకంతో దీన్ని ముందుగా కూడా ఇదే 50-100 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులతో వెళ్ళాలనే అవకాశంలో ఉన్నాను. వచ్చే సంవత్సరము మళ్ళీ ఇదే ఎలక్ట్రిక్ బస్సులతోటి 100 బస్సులతోటి మన పొన్నం ప్రభాకర్ అన్న చేతుల మీదనే మళ్ళీ ఓపెన్ చేయాలనే కోరికతోటి నేను ముందుకెళ్తున్నాను. ఇప్పుడు దానికి అన్న ప్రభాకర్ అన్న, మధు యాష్కే అన్న వారి ఆశీర్వాదం కావాలి. ఈ గవర్నమెంట్ సపోర్ట్ కూడా నాకు ఇట్లనే ప్రత్యేకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క బస్సులో ఇప్పుడు 40 మంది సీటింగ్ బస్సు, 40 మంది ఒక బస్సులో ఐటీ కంపెనీకి ఇప్పుడు దీంట్లో పోగలుగుతారు. ఇదే ఈ బస్సు లేకపోతే దీని ప్లేస్లో 20 కార్లలో వెళ్ళాలి. 20 కార్లు ట్రాఫిక్, 20 కార్లో పొల్యూషన్ వస్తుంది, 20 కార్లు సిగ్నల్స్, జంపు, రోడ్డు, టైర్లు, ఇదంతా ఖర్చు ఎక్కువ కూడుకుంటుంది. ఇప్పుడు మేము పెట్టే విధానంలో ఒక్క బస్సులో 20 కార్లను తగ్గించే అవకాశం వస్తుంది. అంటే పొల్యూషన్ తగ్గుతుంది మనకు మెయిన్ అనుకుంటున్నట్టు, ప్లస్ ట్రాఫిక్ తగ్గుతుంది, టైం ఇంకా కొంచెం ముందుగా చేరగలుగుతున్నారు. ప్లస్ బస్సులో ప్రయాణం చేసిన ఎంప్లాయీస్ అందరిని కూడా కార్లో కంటే చాలా రిలాక్స్గా ఇక్కడ నుంచి బస్ ఎక్కి ఆఫీస్కి పోయిన తర్వాత మంచి వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ అయినాక కూడా మళ్ళీ గంటన్నర ప్రయాణం జరుగుతుంది. మన చిన్న తక్కువ డిస్టెన్స్ కూడా మంచిగా రెస్ట్ తీసుకొని నిద్రపోయి వచ్చి ఇంటికి వచ్చి కూడా వాళ్ళ పనులు సక్రమంగా చేసుకోవచ్చు. అలాంటి ఉద్దేశాలన్నీ మెరుగుపరచడానికి ఈ యొక్క యాప్ను మేము ఈ విధంగా ప్రయత్నం చేసి స్టార్ట్ చేశాము. ఈ యాప్ వల్ల చాలా ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇంకా వేరే ఉద్యోగస్తులు ఎవరున్నా కూడా వాళ్ళకి మంచి ఉపయోగాలు పడతాయని చెప్పి నేను మీ అందరికీ ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. దీంట్లో నేను ఎలక్ట్రిక్ బస్సులతో నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి ఉంటున్నాను. మన ప్రభాకర్ అన్న మనకు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషం ఉంది, చాలా ఆనందంగా ఉందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మధు యాష్కే అన్న కూడా థ్యాంక్ యూ.
శ్రీనివాస ట్రావెల్స్ వాళ్ళు శ్రీనివాస షటిల్ డైలీ షటిల్ సర్వీసెస్ ఎస్పెషల్లీ హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో లక్షలాది మంది యువకులు పనిచేస్తున్న ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. గౌరవ ముఖ్యమంత్రి ఆశించినట్టుగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేసే క్రమంలో వాళ్ళు డైలీ షటిల్ సర్వీసెస్ యాప్ ఇవాళ ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ప్రియ మిత్రులు ఆప్తులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. దీని ద్వారా ఈ షటిల్ సర్వీసెస్ అయితే ఉంటుందో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా షటిల్ సర్వీస్ సిటీలో ట్రాన్స్పోర్టేషన్ పెంచడానికి కొరకు లేక కార్ల రద్దీ తగ్గడానికి కొరకు ఒక బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నప్పుడు ఇంచుమించు 10-20 కార్లు తగ్గుతాయి. దాంతో సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఈ క్రమంలో శ్రీనివాస షటిల్ సర్వీసెస్ డైలీ షటిల్ చేసినందుకు అభినందిస్తూ దీంతో ముఖ్యమంత్రి ఆశించిన గ్లోబల్ సిటీ అన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా పెరగాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు ఎస్పెషల్లీ బస్ సర్వీసెస్ కానీ మెట్రో సర్వీసెస్ ఉండాలి. ప్రభుత్వంతో సరిపాటిగా ప్రైవేటు పార్టిసిపేషన్ ఉన్నప్పుడే అది అభివృద్ధి కూడా జరుగుతుంది. సో ఇంత జనాభా పెరిగిన క్రమంలో ప్రజలకు అవసరం ఉన్నంతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందని క్రమంలో మారుమూల ప్రాంతాలకు కానీ మారుమూల కాలనీస్ కానీ మారుమూల గ్రామాలకు కానీ ఉండాలంటే ప్రైవేటు పార్టిసిపేషన్ ఉంటుంది. దీంట్లో డైలీ షటిల్స్ అనేది చాలా అవసరం. ఎనీ గ్లోబల్ సిటీ అక్రాస్ ద వరల్డ్ చూస్తే కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ దిశలో డైలీ షటిల్ సర్వీస్ ప్రారంభించిన మిత్రులు శ్రీనివాస్ గారికి వారి కంపెనీకి ప్రత్యేక అభినందనలు. అడిషనల్ కమిషనర్ గారు రమేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ముఖ్య ఉద్దేశము ఇందాక చెప్పినట్టు ఐటీ కంపెనీల్లో కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే కార్లలో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ కార్లలో ఇబ్బందులు జరగకుండా ఆ ఇబ్బందులు తొలగించడానికి బస్సు ప్రయాణం అనేది ఒకటి పెట్టాము. రెండవది ఇక్కడ ట్రాఫిక్ పోలీసు కానీ మన ట్రాఫిక్ వ్యవస్థ కానీ ఎంతైతే ఇబ్బంది పడుతుందో ట్రాఫిక్లో ఆ ట్రాఫిక్ను తగ్గించడానికి రద్దీని ఈ యొక్క బస్సును అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఒక్క బస్సు వల్ల 20 కార్లు మనం ఆపడానికి ఛాన్స్ ఉంది. అట్లా 20 కార్లలో పోయే బస్సు ఒక కార్లలో పోయే పబ్లిక్ ఒక బస్సులో పోయి ప్రత్యేకమైన శ్రద్ధతోటి వాళ్ళని తీసుకొని దాంట్లో CCTVలు కూడా అమర్చాము. ఇక్కడ తీసుకుంటున్న గవర్నమెంటు ప్రజల యొక్క ఉద్దేశాలు ప్రజల యొక్క సేఫ్టీ కోసం ఏదైతే తీసుకుంటున్నారో దానికి సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ప్రతి బస్సులో సీసీ కెమెరాలు GPS ట్రాకింగ్తో పాటు AC బస్సుల్లో ప్రయాణం చేసి సురక్షితంగా వాళ్ళకు ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చే విధంగా ఈ యొక్క దాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. దీన్ని త్వరలో ఈ 100 బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులకు పోదామనే ఉద్దేశంగా ఉన్నాము. మాకు భగవంతుని ఆశీర్వాదం, ఈ గవర్నమెంట్ సపోర్టు, మదన్న ప్రభాకర్ అన్న వాళ్ళ సహకారంతో త్వరలో ఈ డీజిల్ బస్సులను కాస్త ఎలక్ట్రిక్ బస్సులకు చేంజ్ అయ్యి త్వరలో ఒక ఎలక్ట్రిక్ బస్సులతో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటామని ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో అదర్ స్టేట్స్కి ఏమైనా ట్రావెల్స్ అదర్ స్టేట్కి లేదు, ఇక్కడనే హైదరాబాద్లో తిరుగుతున్న వాళ్ళకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గురించి అని ఆలోచన చేస్తున్నాం. లోకల్లో తిరిగే పబ్లిక్ మాత్రం సేఫ్టీ పరంగా ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలు మరియు ఎక్స్క్లూసివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 1 న్యూస్.